సోయా మెంతి లచ్చా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సోయా, మెంతి కూర, అబ్బా అన్ని ఆకుకూరలే మనకు కనిపిస్తున్నాయి. సో టేస్టీ పరాటా చేసేసుకుందామా? చేసేసుకుందాం. ముందుగా ఏం చేయబోతున్నాం మనము? ఇప్పుడు ఫస్ట్ మనము చపాతీ కోసం కొంచెం పిండి తడుపుకుందాం. ఎస్, ఫస్ట్ అది ఇదిగోండి. అయితే మిక్సింగ్ బౌల్. ఇది ఏ పిండి? గోధుమ పిండి. గోధుమ పిండి. ఓకే, గోధుమ పిండి వేసుకున్నాము. గోధుమ పిండి వేసుకున్నాము. 1 కప్పు గోధుమ పిండి. కొంచెంగా సాల్ట్ వేసుకుంటున్నాం దీంట్లో. ఓకే, దీనికి వాటర్ వేసి మనం తడుపుకుందాము. జగ్లో ఉంది వాటర్. కొంచెం కొంచెంగా వాటర్ వేసి మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, ఎస్, మరీ పలుచగా కాదు. చపాతీ పిండి తడుపుకోవాలంటే మన వాళ్ళు ఎక్స్పర్ట్సే, అందరూ చపాతీలు చేసేస్తారు కదా, ఈజీగా కదా. కానీ పిల్లలకి ఓన్లీ చపాతీ కర్రీ వేస్తే తినరండి. అవునా కదా? అవును, కర్రీ మిగిలిచ్చేస్తారు, చపాతీ అలాగే తినేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా అంతే. అయితే దీనికి ఏం చేస్తామంటే మనం చపాతీలోనే కర్రీ వేసి మెల్ట్ చేసి పరాటా లాగా చేసిస్తే కొంచెం కొంచెంగా వాటర్ పోయి మనకి నార్త్ సైడ్ అంతా కూడా ఇంకా చపాతీలే, ఇవే తింటారు. ఓకే, సో అది పిండి తడిపుకోవడం పూర్తయింది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సరే, నేను ఇది మీ వైపుకి పెడతాను. అయితే ప్యాన్, స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్ చేయాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఓకే, స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అంటే 1 2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాము. ఓకే, ఆయిల్ కాగాక దీంట్లో మనకు కావాల్సినవి ఏవైనా వేసుకోవచ్చు. నువ్వులు, మనము క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, అట్లాంటి ఏవైనా మనకు ఏవి ప్రోటీన్గా అనిపిస్తే, ఏవి తినాలనిపిస్తే, మన ఆరోగ్యానికి మేలు చేసేవన్నీ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకోవచ్చు. ఓకే, మనము కొంచెం ఉల్లిపాయ తురుముని కూడా వేసుకున్నాము. సన్నగా తరిగిన ఉల్లిపాయని. అయితే మనకి ఇలాంటి పరాటాస్లో చాలా వెరైటీస్ అన్నీ కూడా మనకి సోలాపూర్లో బాగా ఫేమస్. మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు మనకు ఇష్టం ఉన్నప్పుడు. పిల్లలకి ఒక్క నిమిషం, ఏం వేస్తున్నారు? నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు. కొన్ని నువ్వుల్లో ఐరన్ ఉంటుంది బాగా. ఇవాళ రేపు పిల్లలు కొంచెం ఆడగానే అలసిపోతుంటారు. అవును, అందుకనే నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పిల్లలకి అవసరము. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు మనము సోయా. ఓకే, సోయా మంచిగా సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న సోయా వేస్తున్నాం మనం. సోయా కూర, మెంతి కూర వేస్తున్నాం. ఆకుకూరలో 2-3 కలిపిలా వేసుకుంటే చాలా మంచిది. మనకు పాలకూర వేస్తే ఏమవుతుంది, లూజ్ పడిపోతుంది. అందులో వాటర్ ఉంటాయి కదండి. అవునవును, లూజ్ గా అయిపోతుంది. మనకు ఇది లూజ్ గా కాకూడదు అనమాట. డ్రైగానే ఉండాలి. అయితే మనకి ఎక్కువగా ఏది ఫేమస్ అంటారు ఫుడ్ ఐటమ్స్ లో? సోలాపూర్ లో టేస్ట్ చేయడానికి ఏది బాగుంటుంది? సోలాపూర్ లో మెయిన్ మహారాష్ట్ర అంటేనే మీకు బొబ్బట్లు గుర్తొస్తాయి. ఏం వేస్తున్నారు? ఇప్పుడు పసుపు, చిటికెడంతా పసుపు. బొబ్బట్లు. అవును, అక్కడ బిర్యానీ అది ఉంటుందా అండి? బిర్యానీ, సోలాపూర్ బిర్యానీ చాలా ఫేమస్ అండి అక్కడ. ఓకే, మేము మా చుట్టాల పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాం కదా. పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే భోజనం. దాంట్లో ఖచ్చితంగా అక్కడ పెళ్ళిలో ఒక్కటే ఇదన్నమాట కండిషన్. ఏంటంటే అక్షంతలు ముహూర్తం టైంకి అక్షంతలు పడాలి. ముహూర్తం టైంకి అక్షంతలు పడ్డాక మనం ఎవరన్నా ఏంటి అంత అయిపోయినాక వచ్చారు అని ఇలా చూస్తారు మనల్ని. ఒక వెరైటీగా చూస్తారు. మెయిన్ గా అక్కడ ఏంటంటే ముహూర్తం టైంకి టమాటో వేస్తున్నాను ఇప్పుడు. ఓకే,
ముహూర్తం టైంకి కరెక్ట్గా టమాటో వేసినట్టు ముహూర్తం టైంకి అక్షంతలు ఖచ్చితంగా పడాలన్నమాట. ముహూర్తం టైంకి కరెక్ట్గా అక్షంతలు పడాలి, ఆ అక్షంతల టైంకి ఉండాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొంచెం సాల్ట్ వేద్దామండి. రుచికి సరిపడా సాల్ట్. ఓకే, ఎందుకంటే ఇది చపాతీలో మెల్ట్ అవుతుంది కదా, ఉప్పు కారం కొంచెం ఎక్కువనే ఉండాలి. ఓకే, తర్వాత కొంచెం ఆయిల్ వేసింది ఒట్టట్టుగా. ఇంకా అవసరం అంటే ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు కారమా? కొద్దిగా కారం వేస్తాను. మనం స్పైసీగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదు పిల్లలకి కొంచెం చప్పగా ఉండాలంటే తక్కువ వేసుకోవాలి, మన ఇష్టం సార్. ఓకే, కర్రీ చేసుకోవడం పూర్తయిపోయినట్టే అయితే. పూర్తయిపోయింది. కొద్దిగా శనగపిండి వేసుకోవాలండి. ఓహో, ఎందుకంటే ఇది మనం ఇలా ముద్దల ఇది అవ్వాలి కదా, మ్యాష్ చేయాలి కదా, దాంట్లో కొంచెం శనగపిండి. కొద్దిగా శనగపిండి అంటే దానికి ఎంత పడుతుందో చూసి ఓకే మనం వేసుకుంటాము. కలిపేసుకోండి. ఇట్లా నీట్గా అవుతుందన్నమాట స్ట్రక్చర్ అంతా. అంటే చపాతీకి అంతా మొత్తము స్ప్రెడ్ అవ్వాలి, స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా కర్రీ మనకి ముద్దలాగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు తవా ఆన్ చేసుకుందామా? తవా ఆన్ చేసుకోవాలి. ముందు చపాతీలు చేసుకోవాలి కదా. సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టేసింది. ఇదిగోండి కర్ర పీట, లాట్నా పాట్నా ఏదో అంటారు. పోల్పాట లాట్నా. లాట్నా పోల్పాట అంటారు. పోల్పాటనా? ఇది మనం అప్పటి వరకు పిండి తడిసిపోయింది కదా, రెండు చపాతీలు చేసి మధ్యలో స్టఫ్ చేసేదా ఇది? ఓకే, దీన్ని మనం చపాతీలాగా రౌండ్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నారు, రౌండ్ రౌండ్గా. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇట్లాంటి. మా అత్తయ్య గారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి. అబ్బాయి ఎంత రౌండ్గా భలే చేశారండి, పెద్దగా. చపాతీ రెడీ అయిపోయిందా? ఇక్కడ పక్కన పెట్టేస్తారా? ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఇంకో చపాతీ చేసుకుందాం మనము. ఓకే, సేమ్ ఇట్లానే ఇంకో చపాతీ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం కర్రీ తయారు చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేద్దాం. ఓకే, ఓకేనా? మనం తయారు చేసుకున్న కర్రీని దీనిపైన మొత్తం స్ప్రెడ్ చేద్దాం. సో ఇది రెండు చపాతీల మధ్యలో స్టఫ్ చేస్తామన్న. అది పరాటా అంటారు, ఇది లచ్చా పరాటా. లచ్చా పరాటా. దీనిపైన ఈ చపాతీని ఇట్లా వేసేస్తున్నాం అన్నమాట. ఓకే, వేసేసి ఒక్కటి తింటే చాలుగా ఇది. ఇప్పుడు దీన్ని నైఫ్ తీసుకొని కట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ విధంగా రోల్ చేసి మళ్ళీ దీన్ని చపాతీ చేసుకోవాలి మనం. ఓహో, దీన్ని చపాతీ చేసుకుంటే మనకి ఇంకా లచ్చా పరాటా తయారైనట్టే. ఓకే, ఇప్పుడు అవి 3 చపాతీలు అయితే 3 చపాతీలు అవుతాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్యాన్ వెలిగిందేమో చూద్దాం. రెడీ అయిపోయిన చపాతీ ఇప్పుడు కాల్ చేసుకోవడమేనా? కాల్ చేసుకోవడం. ఓకే, కొద్దిగా ఆయిల్ ఏమైనా వేస్తారా? కొద్దిగా ఆయిల్ వేసి మనము ఇష్టం అంటే గీ వేసుకోవచ్చు. ఓకే, సో ఇలానే చపాతీలు చేసుకుని చక్కగా రెండు వైపులా మనం కాల్ చేసుకుంటే మన లచ్చా పరాటా రెడీ అయిపోతుంది. ఓకే భార్గవి గారు, సో మన లచ్చా పరాటా రెడీ అయిపోయింది. ఓకే, వేడి వేడిగా సోయా మేతి లచ్చా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సోయా మెంతి లచ్చా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సోయా కూర
మెంతి కూర, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, నూనె, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, నువ్వులు, గోధుమ పిండి. సోయా మెంతి లచ్చా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, తరిగిన సోయా ఆకు, తరిగిన మెంతాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, ఉప్పు, కారం, శనగపిండి వేసి కలిపి కాసేపు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని రోటీలా ఒత్తుకొని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చిన్న ఉండ తీసుకుని పీటపై వేసి రెండో రోటీ ఒత్తుకుని పక్కన పెట్టుకున్న మెంతికూర మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకుని ఒత్తుకున్న మరో రోటీ పైన పెట్టి అతికించి 3 ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ముద్దలాగా కలిపి పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని వేసి 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా మెంతి లచ్చా రెడీ.